మానవ జ్ఞానం ఏమంటది? ఇవన్నీ జరగవంటది. కానీ దేవుని శక్తి ఏమంటది? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనంటది. నీ కుటుంబం, నీ బ్రతుకు ఇంతగా చితికిపోయింది, నువ్వు తిరిగి బాగుపడటం అసంభవం. మానవ తర్కం అంటది. దైవశక్తి అంటది, నో, ఇంతగా ఇంత చితికిపోయినా తిరిగి నేను పూర్తిగా నేను నార్మల్ పొజిషన్ తీసుకురాగలను. మీద ఉన్నంత వరకు పరిశుద్ధత సాధ్యం కాదు. ప్రయత్నించి అందరూ వరుసగా ఓటమి పాలైపోయారు. మనకు కూడా తప్పదు. లాజికల్గా ఆలోచించు, ఎట్లా సాధ్యమైద్ది? అవునా? రైట్. నీళ్ళ మీద మనం మునుగుతామా తేల్తామా? మునుగుతామా తేల్తామా? లాజిక్ ఏం చెబుతుంది? మునుగుతామని చెబుతుందా తేల్తామని చెబుతుందా? రైట్. అగ్ని కాలిద్దా కాలదా? లాజికల్గా తార్కికంగా ఆలోచిస్తే అగ్ని కాలిద్దా కాలదా? రైట్. కానీ మీరు గమనించండి, ఇదంతా మనుష్య జ్ఞానం. మనుష్య జ్ఞానం లాజిక్ను ఉపయోగిస్తుంది, లాజికల్గా అన్ని ఆలోచిస్తుంది. సైంటిఫిక్గా చూస్తే ఈమెకి గర్భంలో ఈ దోషం ఉంది కాబట్టి ఇక దీన్ని రిపేర్ చేయటం కుదరదు, ఈమెకి సంతానోత్పత్తి కలగదు. మనుష్య జ్ఞానం. ఈ కణజాలం అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యింది కనుక ఈ కీమో సెట్ అవ్వదు, ఇక ఈ క్యాన్సర్తో అది కూడా 4th స్టేజీ, ఇక ఈ మనిషి పోవటమే అన్ని స్టేజీలు రాసేసి ఇక పోయేది ఖాయమని రాసేస్తారు. ఇట్లాగా చాలా విషయాల్లో మనుష్య జ్ఞానం ఏం చెప్పిద్దంటే, అగ్ని కాలిద్ది, నీరు ముంచిద్ది, నలుగురికి వచ్చిన తెగులు నీకు వస్తే నలుగురు పోయినట్టు నువ్వు పోతావు, నలుగురికి HIV పాజిటివ్ రిపోర్ట్ పాజిటివే వచ్చింది, ఎన్నిసార్లు టెస్ట్ చేసినా నెగిటివ్ రాదు, నీకు వచ్చినా కూడా అంతే. తెగులు వచ్చినప్పుడు నలుగురు పొలాలు పోయినట్టు నీ పొలం కూడా పోయిద్ది. అందుకే మనుష్య జ్ఞానం. కానీ పౌలు అంటున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని. నేను బోధించినను మాట్లాడినను పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని తీయని మాటలను తీయని మాటలు, ఇది అసాధ్యం అది అసంభవం అని దానికి ఎన్నో లాజికల్ పాయింట్స్ని ఎత్తి మాట్లాడి మన విశ్వాసం దేవుని శక్తిని డిపెండ్ చేసుకోకుండా అన్ని లాజికల్గా ఆలోచించి మనం భక్తి సాధనలో డ్యామేజ్ అయ్యేటట్టు జరుగుతుంది. కానీ ఇక్కడ నేర్పుతుంది ఏంటంటే పౌలు, మానవ జ్ఞానం HIV పాజిటివ్ రిపోర్ట్ మారదు అంటే దేవుని శక్తి అంటది నాకు అసాధ్యమైంది ఏది లేదు అని. అది నిరూపణ కూడా అయింది. ఎంతోమంది HIV పాజిటివ్ రిపోర్ట్స్, నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. వచ్చినాయా లేదా? ఎలా సాధ్యం? వచ్చింది. నేను ప్రార్థన విజయాల్లో ఒకటి పెట్టాను కూడా, అలాంటిది ఎన్నో పెట్టాను ప్రార్థన విజయాలు. దోతొచ్చి చెరసాల్లో నుండి బయటికి తీసుకొని రావటం అనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా? కానీ దేవుని శక్తి ఆ పని చేసింది. బండలో నుంచి నీళ్లు వస్తాయనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా? కానీ దేవుని శక్తి ఆ పని చేసింది. చచ్చినోడు బతుకుతాడనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా? మానవ జ్ఞానం అంగీకరించిద్దా? కానీ దేవుని శక్తి చచ్చినోడిని కూడా తిరిగి బ్రతికించింది. స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీకి సంతానోత్పత్తి జరుగుట సాధ్యమేనని మానవ తర్కం ఒప్పుకుంటుందా? మానవ జ్ఞానం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ స్త్రీ ధర్మం నిలిచిపోయి కూడా సంవత్సరాలు గడిచిపోయిన తరువాత నిండు ముసలితనమందు ఆమె గర్భవతి ఇస్సాకును కన్నది. ఇప్పుడు చెప్పండి, విశ్వాసానికి మానవ జ్ఞానానికి, మానవ తర్కం విశ్వాసం రెండు కలిసి ప్రయాణం చేస్తాయా? చెయ్యవు. 4th స్టేజ్ క్యాన్సర్, మానవ తర్కం ఏం చెప్పిద్ది?
బాడీ అంతా క్యాన్సర్ కణజాలం స్ప్రెడ్ అయిపోయింది, చాలా అవయవాలు డ్యామేజ్ అయిపోయినాయి, దాదాపు ఇంకా ఛాన్స్ లేదండి. కానీ దేవుని శక్తి ఏమంటది? మోడుబారి నా జీవింపచేయగలవు నీవు, మోడుబారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఉరి శిక్ష ఖరారైన తర్వాత ఇక రద్దయిద్దా మానవ తర్కం? ఇంకా రేపెల్లుండిలో ఉరి తీస్తారనంగా ఈరోజు రద్దయిద్దా? కాదు. చిలకలూరుపేట బస్సు దహనం కేసు మీకు తెలుసు. ఇక్కడే మన ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే మొత్తం ఒక 6 కిలోమీటర్లు ఏమొస్తుంది అంతే, ఓన్లీ 6 కిలోమీటర్స్, అంతకంటే తక్కువే, 5 కిలోమీటర్లు ఉండొచ్చు అంతే. 24 మంది చనిపోయారు ఆ బస్సు దహనంలో. వాళ్ళు బెదిరించాలని, అక్కడ బస్సుని దోపిడీ చేయాలని పాపం వాళ్ళు ఎక్కి పెట్రోల్ పోసి బెదిరిద్దామని అగ్గిపుల్ల గీశారు. అది నిజంగానే అంటుకుంది, బస్సు అంతా తగలబడింది, కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అదే బస్సులో మా మమ్మీ డాడీ కూడా పోవాల్సింది. ఎందుకంటే దానికి ముందున్న ఈ బస్సు ఎక్కారు ఫస్ట్, హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట రావడానికి ఈ బస్సు ఎక్కారు మా అమ్మ మా నాన్న. ఎక్కి దిగి పక్క బస్సు ఎక్కారు, లేకపోతే వాళ్ళు కూడా అయిపోయేవాళ్ళు అప్పుడే. మా ముసలో మేడంతో పోయేది, అప్పుడే పోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, అది పొరపాటున జరిగిందో లేకపోతే కావాలని చేశారో పాపం నేను దేవుడు తెలియదు, మనకు తెలియదు. కానీ 24 మంది ప్రాణాలు పోయినాయి. ఉరిశిక్ష వేశారు. క్షమాభిక్ష పెట్టేది ఎవరు? రాష్ట్రపతి. అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సంథింగ్ ఉన్నారు, ఎవరు ఆయన, శంకర్ దయాళ్ శర్మ గారు. అప్పుడు ఉరిశిక్ష ఖరారు అయిపోయింది వీళ్ళకి, ఫలానా డేట్కి వాళ్ళని ఉరి తీయాలి. సో చివరి కోరిక అడుగుతారట కదా ఉరిశిక్షలో, అడుగుతారా? చివరి కోరిక ఏమన్నా ఉంటే చెప్పండి, మేము తీరుస్తామని ఆఖరి కోరికలు అడుగుతారట ఉరిశిక్ష పడ్డ ఖైదీల్ని. వీళ్ళది అడిగారట. వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు మొత్తానికి సువార్త విన్నారు. చివరి కోరిక ఏమిటని వీళ్ళు అడిగితే, మాకు బాప్తీసం ఇప్పించండి అని అడిగారట. ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్టు తీర్పు తీర్చి జస్ట్ ఉరి తీసేస్తుంది, ఇక్కడ ఎంతసేపు మాకు ఇబ్బంది ఉండదు, క్షణంలో చచ్చిపోతాము, లేదా 2 క్షణాలు. కానీ ఇక్కడ తప్పించుకొని అక్కడ తప్పించుకోలేము. అది ఇంకా తీవ్రమైనటువంటి శిక్ష. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ఘోర శిక్షలోకి వెళ్లకుండాన్నట్లు మా జన్మ కర్మ పాపములన్నీ కడగబడి నిమిత్తం యేసు రక్తంలో మా పాపాలు గడిగేసుకోవాలి. యేసయ్య మా పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. బాప్తిసం పొందడం ద్వారా మేము పాపం నుండి యేసును బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన సిలువను బట్టి మేము కాపాడబడతాం. కనుక మాకు బాప్తిసం ఇప్పించండి అని కోరారట. మీరు నమ్మండి నమ్మకపోండి, అప్పటిదాకా వాళ్ళు పెట్టిన అర్జీ పత్రాలన్నీ పక్కన పడేశాడు. 24 మందిని చావగొట్టిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలరా నేనని దేవుడు ఆయనతో మాట్లాడాడు. వీళ్ళు బాప్తిస్మం కోరారు, అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఉంటే దేవుని సేవ, చస్తే దేవుని రాజ్యానికి. అప్పుడు ఆయన మాట్లాడాడు. ఎవరితో? రాష్ట్రపతితో మాట్లాడాడు.
అప్పుడు సంతకం పెట్టాడు. ఎక్కడో పడేసిన దాన్ని తీసి సంతకం పెట్టి పంపించాడు. యావజ్జీవం వేయండి, ఊరే ఆపడినా. అదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన జైల్లోని దైవజనుడు, ఆయన దేవుని పని చేస్తున్నాడు అక్కడ. నమ్మగలరా? ఎలా సాధ్యం? మానవ జ్ఞానం ఏమంటది? ఇవన్నీ జరగవంటది. కానీ దేవుని శక్తి ఏమంటది? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనంటది. నీ కుటుంబం, నీ బ్రతుకు ఇంతగా చితికిపోయింది, నువ్వు తిరిగి బాగుపడటం అసంభవం. మానవ తర్కం అంటది. దైవశక్తి అంటది, నో, ఇంతగా ఇంత చితికిపోయినా తిరిగి నేను పూర్తిగా నేను నార్మల్ పొజిషన్ తీసుకురాగలను. దేవుడు అంటాడు ఈ మాట. యెహోవాకు సాధ్యమైనది ఏమైనా ఉండునా. దుర్వ్యసనాల్లో పీకల దాకా మునిగిపోయి బయటపడే పరిస్థితి కనపడట్లేదు. ఇంకేం లైఫ్ రా? తాగుడికి బానిసైపోయాను, వ్యభిచారానికి బానిసైపోయాను, జోదానికి బానిసైపోయాను, ఈ బలహీనమైన క్రియలకి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి బానిసైపోయాను. ఇంకా నేనున్న పొజిషన్లో, నేనున్న ఈ పరిస్థితులను చూసినోడు ఎవ్వడు ఒప్పుకోడు. నేను తిరిగి నార్మల్ మనిషిని అవుతాను, తిరిగి నార్మల్ కండిషన్కి వస్తాను, తిరిగి మామూలు మనిషిని అవుతాను, నా బ్రతుకు మారిద్ది అని నేను నమ్మటం కాదురా, నన్ను చూసిన ఎవ్వడు నమ్మడు అని ఒకవేళ నువ్వు అంటే, దేవుని శక్తి, దేవుడు ఏమంటాడు తెలుసా? అది మనుషులకు అసాధ్యం కాబట్టి వాళ్ళు అంతే మాట్లాడతారు, కానీ నాకు సమస్తమో సాధ్యమే. నీవు నన్ను విశ్వసించగలిగితే, నీవు నన్ను ఆశ్రయించగలిగితే, నీవు నన్ను నమ్ముకొనగలిగితే ఆ పరిస్థితిని మార్చగలవాడను నేను అంటాడు. ఇది నా శక్తి చాలుది. మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి? విశ్వాసమా, మానవ తర్కమా? మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోవాలండి? దేవుని శక్తినా, మానవ జ్ఞానాన్నా? మరి మానవ జ్ఞానం ఒప్పుకోదే, మరి నీది మూర్ఖత్వం అంటదే, మరి నీది మొరట భక్తి అంటదే, మరి నీది మూఢత్వం అంటదే. మరి ఎట్లా? ఆ మాట అనేవాడే మూఢుడు. మనం మూఢ చేష్టలు ఏం చేయటల్లా, మూఢత్వంతో నిండి మూర్ఖ పనులు ఏం చేయటల్లా. సమస్తాన్ని నెరవేర్చగల దేవుని యందు విశ్వాసం, ఆయన శక్తి మీద విశ్వాసం మాత్రం ఉంచుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మొట్టమొదటిది ఏంటి? ఆధారం ఏది? రైట్. రెండవది ఏంటి? వ్యక్తులా? లేదు, దేవుడే. రైట్. మూడవది మన విశ్వాసానికి ఆధారం ఏంటి? మానవ జ్ఞానం కాదు, మనుషుల సంబంధమైనటువంటి లాజిక్ కాదు, దేవుని శక్తి. మనుషులు అంచనాలు వేస్తారు, లాజికల్గా ఆలోచిస్తారు, బేరీజ్ వేస్తారు, అన్నీ చూసి ఇది అసంభవం సార్, ఇది జరగదండి, ఇది కాదండి, ఇది రాదండి, ఇది నెరవేరదండి అంటారు. కానీ దేవుడు తన యందు విశ్వసించిన వారి జీవితంలో అసంభవం అన్న వాటిని ఎన్నిటినో సంభవం చేశాడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. లైవ్లో ఉన్నోళ్ళు కూడా చప్పట్లు కొడుతూ స్తుతి ఆరాధన కొడదాం. ఆరాధన స్తుతి యేసయ్యా నీకే ఆరాధన, ఆరాధన. దేవునికి మహిమ. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి కూడా అసాధ్యమని అనుకోవటం మన వెలితనం. మనుషులకు సాధ్యం కానివి ఎన్నో ఆయన దాదాపు 100 సంవత్సరాలుగా పరిశోధన జరుగుతుంది మనిషి లాంటి కంప్లీట్ వ్యక్తిని ఒకరిని రూపించాలని. మనిషి ఎన్ని చేసినా బొమ్మలేగాయి, అవునా? నవ్వటం, మాట్లాడటం, నడవటం, కదలికలు, ఇవన్నీ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఫిట్ చేస్తాడు రోబోకి. వాడు ఎంతవరకు ప్రోగ్రామ్ డిజైన్ చేశాడో అంతవరకే వర్క్ చేసేది, కానీ అదనంగా చేయలేదు. కానీ మనిషిని చూడండి, మట్టితో బొమ్మను చేశాడు. మట్టి బొమ్మ కాబట్టే ఈజీగా మట్టిలో కలిసిపోతుంది. నాసికారంధ్రం, ముక్కులు, జీవవాయువు ఊదాడు, జీవవాయువు ఊదాడు. ఈ తోలుబొమ్మ ఎన్ని కథలు చేస్తుందో చూడు. ఇప్పుడు తనంతట తను ఆలోచించగలుగుద్ది, తనంతట తను మాట్లాడగలిగిద్ది, పాడగలిగిద్ది, ఆడగలిగిద్ది, ఆలోచించగలిగిద్ది, వ్యవహరించగలిగిద్ది, గొప్ప వాటిని కల్పించగలిగిద్ది. ఇలాంటి సంపూర్ణుడైన ఒక మానవుణ్ణి మరో మానవుడు తయారు చేయటం ఇప్పటి వరకు సాధ్యం కాల, ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ అది ఆయనకి. మనిషి బాడీ మొత్తం వద్దు. నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు వైజాగ్లో, శైలేష్ గారని. ఒకసారి ఇలానే న్యూస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు లేడని వాదించే వాళ్ళతో కూర్చొని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన డాక్టర్ గారు, మీరు ఏం చేయొద్దండి, ఈ బాడీ మొత్తం వద్దు, మరో మనిషి శరీరం నుండి ఒక వ్రేలు తీయకుండా మీ అంతటా మీరు ఒక వ్రేలు డిజైన్ చేసి వేలు లేని వాడికి ఒకటికి పెట్టి ఈ మిగిలిన వేళలాగానే ఆ వేలు కూడా పనిచేసేటట్టు మీరు సిద్ధపరచండి, అప్పుడు మీరు చెప్పే వాటికి నేను తలంచుతాను అన్నాడట. ఒక వ్రేలు మీరు చేయండి చాలంతే. ఆర్టిఫిషియల్ ఫింగర్ ఉంటాయి కదా అని అంట. కాదు కాదు, దేవుడు చేసిన వేలులాగానే ఉండాలి. ఇదిగో ఈ వ్రేలు మీద, పురుషుడి వ్రేలు మీద వెంట్రుకలు మొలవాలి, గోరు పెరగాలి, ఇంతే, ఇంకేమొద్దు. యాక్షన్ అంతా కూడా మిగిలిన వేళలాగా ఉండాలి. జస్ట్ ఒక చిటికి నేలు చేయండి చాలన్నాడు. ఇంకేమొద్దండి, సింపుల్. కుదిరిందా? అవసరమైందే ఆర్టిఫిషియల్ ఫింగర్ రెడీ చేసి దానికి అచ్చం చర్మం లాంటి గెటపు, మిగిలిన చర్మం లాంటిదే కృత్రిమ చర్మాన్ని ఏర్పరచవచ్చు, కృత్రిమ వేలుని ఏర్పరచవచ్చు, కృత్రిమ గోరుని ఏర్పరచవచ్చు, కానీ అందులోనికి జీవాన్ని మాత్రం తేలేడు. మరేం చేయాలా? బతుకునోడో సచినోడో ఎవరన్నా ఉంటే వాడు చివరి ఘట్టంలో ఉన్నప్పుడు ఆ ఫింగర్ తీసుకొచ్చి, ఏది అది చావకముందే
ఆ వేలు చావకముందు దాన్ని తీసుకొచ్చి ఈ వేలు పోయిన వాడికి సెట్ చేసి ఈ నరాలకు ఆ నరాలకు లింక్ చేస్తే అప్పుడు రక్త ప్రసరణ జరిగి మామూలు వచ్చింది. అది చేయగలరు మీరు. అవతల వాడి చేతుకున్న వేలు ఎవరిది? దేవుడు చేసిందే. సో దేవుడు సృష్టించిన దాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఇంకో దాన్ని జాయిన్ చేసి ఏదైనా మీరు నడిపించగలరేమో, కానీ మీ అంతటా మీరు ఒక వేలు కాదు సార్, జీవం గల ఒక గోరును కూడా చేయటం చేత కాదు. కానీ ఇలాంటి వేళ్ళని గోళ్ళని కాదు, వ్యక్తుల్ని కోట్ల మందిని చేసి ఈ భూమి మీద ఆట ఆడిస్తున్నాడు ఆయన. దేవుడు లేడు? దేవుడు అందరిలాంటోడా? అసమాన ధీరుడా? సామాన్యం. దేవుని గురించి ఆలోచించాలా, దేవుని గురించి మాట్లాడాలంటే. అరే మనుషుల్ని చూస్తే ఎంత ఆశ్చర్యం అండి. కోటాను కోట్ల జలచరాలను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, సీతకు ఒక చిలక చూడండి, దాని బాడీ మీద డిజైన్ చూడండి, పూలను చూడండి, పక్కా డిజైన్ గీసినట్టు ఉంటుంది చూడండి. వాటి పరిమళం ఏంటి, మృదుత్వం ఏంటి, కోమలం ఏంటి, వాటి సౌందర్యం ఏంటి. ఒక్కరోజు ఉండి సాయంత్రానికి వాడిపోయే పుష్పం విషయంలో ఎంత కేర్ తీసుకొని పుట్టించాడో చూడండి. మళ్ళీ ఇంత పెద్ద సమూహాన్ని కలిగి ఉన్న ఈ భూమండలం గ్రహాలన్నిటిలోకి చిన్నది, నక్షత్రాల్లోకి అతి చిన్నది. ఇలాంటి భూమండలాల్ని కోటాను కోటను సృజించి నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, పాలపుంతలు, మిల్కీవేస్ మొత్తం అన్నిటితో కలిగింది కదా ఈ విశ్వం. ఇలాంటి విశ్వం అంతటిని కూడా నా షర్టుకున్న గుండి, నా చొక్కాకున్న గుండె ఎలా ఉందో దేవుడు తన యందు అలా ధరించున్నాడట. పర్సనాలిటీని అంచనా వేద్దాం మనం. సామాన్యమైన విషయం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి దేవుడు అంటే. మరి ఇంత చేసినటువంటి దేవుడికి మనుషులతో ఈక్వల్ చేసి మనుషులు సాధ్యం కాదన్నది దేవుడికి కూడా అసాధ్యమని నేను ఎలా అనగలం? అనలేం. ఎందుకంటే మనుషుడు చెయ్యలేనివి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, కోటాను కోట్లు చెయ్యగలడు దేవుడు.